హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఎన్సీఆర్టీసీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఒకటి. ఇందులో అయితే వచ్చేసి రిక్వైర్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ స్టాఫ్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. దీనికి ఓపెనింగ్ డేట్ 24/3/2025, అలాగే క్లోజింగ్ డేట్ అయితే వచ్చేసి 24/4/2025 ఓపెన్లో ఉంది ఫ్రెండ్స్. రీసెంట్గా వచ్చింది నోటిఫికేషన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఈ ఎన్సీఆర్టీసీలో ఉన్న పొజిషన్స్ ఏంటో క్లియర్గా అయితే చూద్దాము. అండ్ వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేం పొజిషన్స్ ఉన్నాయో క్లియర్గా చూపిస్తాను. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, జూనియర్ ఇంజనీర్ మెకానికల్, ఎలక్ట్రికల్ మెకానికల్, ఇలా 72 వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్గా. ఈ 72 వేకెన్సీస్కి ఎలా అప్లై చేయాలో కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను, స్టెప్ బై స్టెప్. ఇక్కడ వీడియో సెక్షన్కి వచ్చినట్లయితే మన ఛానల్లోకి చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో ఉంటాయి. ఐఐఎంఆర్, ఐకార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి, అలాగే డిఆర్డిఓ, మెగా జాబ్ మేళాసు, హెచ్పిసిఎల్ అండ్ ఆరోగ్య శాఖ జాబ్స్, ఇలా చాలా రకాలుగా అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా మేము షార్ట్స్ రూపంలో కూడా చాలా జాబ్స్ అయితే చెప్తూ ఉంటాము. సో ఈ జాబ్స్ కూడా చాలా విధంగా అయితే మీకైతే హెల్ప్ఫుల్ అయితే అవుతాయి. షార్ట్స్ రూపంలో కూడా ఏమన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే తెలియచేస్తాం ఫ్రెండ్స్. మీ ఇక్కడ పోస్టులు కూడా చెక్ చేసుకోవచ్చు. ఎన్ని రకాల వేకెన్సీస్ ఉన్నాయో కూడా అన్నీ క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇట్లా చూడండి ఫ్రెండ్స్, ఒకసారి వీడియో సెక్షన్కి, షార్ట్ సెక్షన్స్కి వెళ్ళేసి అక్కడ చెక్ చేసుకోండి. అన్నీ చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇప్పుడు చూద్దాము అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ. డీటెయిల్ నోటిఫికేషన్కి వచ్చినట్లయితే జూనియర్ ఇంజనీర్ 16 వేకెన్సీస్, అండ్ అలాగే శాలరీ అయితే వచ్చేసి 22,800 నుంచి 75,850 అయితే ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ పొజిషన్ 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా శాలరీ అదేవిధంగా ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ మెకానికల్, జూనియర్ ఇంజనీర్ సివిల్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ప్రోగ్రామ్ అసోసియేట్, అసిస్టెంట్ కార్పొరేషన్లో జూనియర్ మెయింటెనర్స్ పొజిషన్ ఎలక్ట్రికల్ అయితే ఉంది. జూనియర్ మెయింటెనర్ మెకానికల్ అయితే ఉంది. ఇలా టోటల్ 72 వేకెన్సీస్ అయితే వాళ్ళైతే ఇచ్చారు. ఇలా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి దీనికి లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా. సో నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది పిలుస్తారు. దీన్ని ఎన్సీఆర్టీసీ అని కూడా అంటారు ఫ్రెండ్స్. దీని నుంచి వచ్చింది నోటిఫికేషన్. అండ్ ఇలా కిందకి వచ్చినట్లయితే కిందకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ జూనియర్ ఇంజనీర్కి 3 years డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్కి 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, జూనియర్ ఇంజనీరింగ్కి మెకానికల్కి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే జూనియర్ ఇంజనీరింగ్కి 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, ప్రోగ్రామ్ అసోసియేట్స్కి 3 years డిప్లొమా కంప్యూటర్స్ కానీ, ఐటీ కానీ, బీసీఏ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, బీఎస్సీ ఐటీ కానీ చేసి అయితే ఉండాలి. అసిస్టెంట్కి అయితే వచ్చేసి 3 years గ్రాడ్యుయేషన్ బీబీఏ కానీ, బీబీఎంలో కానీ ఉండాలి. అసిస్టెంట్ కార్పొరేట్ హాస్పిటాలిటీ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఆర్ ఈక్వివాలెంట్ అయితే ఉండాలి. జూనియర్ మెయింటెనర్స్ అయితే వచ్చేసి ఐటీఐ కన్సర్న్ ట్రేడ్లో అయితే చేసి అయితే ఉండాలి. జూనియర్ మెయింటెనర్స్ అయితే వచ్చేసి ఐటీఐ కన్సర్న్ ట్రేడ్ అంటే మెకానికల్లో అయితే చేసి అయితే ఉండాలి. ఈ విధంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇన్ని రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇలా కిందకు వచ్చినట్లయితే కింద దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. మీకు పోస్ట్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీ బట్టి అయితే వర్తిస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, దీనికి టెస్ట్ సెంటర్స్ అయితే వచ్చేసి మన ఢిల్లీ, లక్నోతో పాటు హైదరాబాద్ రీజన్ కూడా ఇచ్చారు. అండ్ సౌత్లో అయితే వచ్చేసి బెంగళూరు, చెన్నై కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ ప్రొబేషనరీ పీరియడ్ అయితే 2 years అయితే ఉంటాయి. అండ్ సెక్యూరిటీ బాండ్ కూడా ఉంది. ఒకవేళ మీరు జాయిన్ అయ్యేటప్పుడు తెలుసుకుని అయితే జాయిన్ అయితే అవ్వండి. ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్ కాబట్టి అంత ప్రాబ్లం అయితే ఏముండదు. ఒకసారి జాయిన్ అయ్యే ముందు మీరు సెలెక్ట్ అయితే ఒకసారి అడగండి. అండ్ ఎమాల్మెంట్స్, పోస్టింగ్ అన్నీ క్లియర్గా అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్. పేమెంట్ అయితే వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీ డబ్ల్యూఎస్ వాళ్ళకి 1000 rupees పే చేయాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. అండ్ మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఏ బ్రాంచ్ల వాళ్ళు కూడా ఏ కోర్సులు, ఏ డిసిప్లిన్ వాళ్ళు అప్లై చేయొచ్చో కూడా ఒక టేబుల్ ఫార్మాట్లో అయితే ఇచ్చారు.
చెక్ చేసుకోండి టేబుల్ ఫార్మాట్ని. ఇక్కడ అన్ని రకాల పొజిషన్స్కి అయితే ఉంది. అప్లికేషన్ ఫామ్ లింక్కి అయితే వచ్చేద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీనికి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అయితే కండక్ట్ చేస్తున్నారు. న్యూ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్, పేమెంట్ స్టెప్స్, ఇలా 4 స్టెప్స్ అయితే ఉంటాయి. కిందకు వచ్చేసినట్లయితే కింద టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి స్టార్ట్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా సేమ్ నోటిఫికేషన్లో ఉన్నాయి. నేను ఆల్రెడీ చదివాను కాబట్టి ముందుకైతే వెళ్ళిపోతున్నాను. స్టార్ట్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేసి సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేయండి. అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఇచ్చి సెండ్ ఓటీపీ క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి. వ్యాలిడేట్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, అదేవిధంగా మీ ఫాదర్ నేము, మదర్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. హస్బెండ్ నేమ్, మ్యారీడ్ అయిన వారు హస్బెండ్ నేమ్ అయితే ఇవ్వండి. మీ జెండరు, సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్, మీరు ఇచ్చిన అన్ని జూనియర్ ఇంజనీరింగ్లో ఏ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్ అయితే సెలెక్ట్ చేయండి. అలాగే ఇక్కడ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికలా, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్సా, మెకానికలా, సివిలా, ఏదైతే అది సెలెక్ట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే వస్తుంది. తర్వాత మీ నేషనాలిటీ, మీ కేటగిరీ ఏంటి, ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యానా, డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జామ్ సెంటర్స్ అయితే వచ్చేసి హైదరాబాద్ రీజన్ అయితే ఉంది. నెక్స్ట్ అయితే వచ్చేసి బెంగళూరు సెలెక్ట్ చేసుకోవచ్చు, చెన్నై సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 టెస్ట్ సెంటర్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ 3 టెస్ట్ సెంటర్స్ మీకు దగ్గరగా ఉన్న ఏ ఉంటే అదైతే ఇవ్వండి. అదేవిధంగా కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ 2 సేమ్ అయితే టిక్ బాక్స్లో టిక్ కొట్టినట్లయితే పైన ఏ విధంగా డీటెయిల్స్ ఉంటాయి కింద అవే డిస్ప్లే అవుతాయి. క్యాప్చర్ ఎంటర్ చేసి టిక్ బాక్స్లో టిక్ కొట్టి సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ కన్ఫర్మ్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదా కంటిన్యూకి వెళ్ళాలంటే కంటిన్యూకి వెళ్ళొచ్చు అని చెప్తుంది. నేను కంటిన్యూకి అయితే వెళ్తున్నాను. నేను ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేశాను. మిగతా 3 స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్, అప్లోడ్ ఇమేజెస్, పేమెంట్ సంబంధించింది. సో నెక్స్ట్కి ఇలా కిందకి వచ్చినట్లయితే కింద సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్కి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మీ క్లాస్ ఎక్కడ చదివారు, క్లాస్ 12th ఎక్కడ చదివారు, డిప్లొమా ఎక్కడ చదివారు, ఇంకా అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే అవి ఇచ్చేసి టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినట్లయితే మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ ప్రెస్ అండ్ కంటిన్యూ సబ్మిట్కి అయితే వెళ్తున్నాను. ఎడిట్ కావాలంటే ఎడిట్ కూడా వెళ్ళచ్చు. నెక్స్ట్ అప్లోడ్ ఇమేజెస్కి అయితే తీసుకొస్తుంది. సేవ్ అండ్ ప్రొసీడ్ అని క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ చూడండి, ఇమేజ్ సైజ్ ఎంత ఉండాలి, సిగ్నేచర్ సైజ్ ఎంత ఉండాలి, డాక్యుమెంట్ సైజ్ ఏమేమి ఉండాలి, సో అన్నీ ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఎంబీ రూపంలో ఇచ్చారు ఫ్రెండ్స్. అంత సైజ్ ఉంటేనే అప్లోడ్ చేస్తుంది. ఇక్కడ చూస్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ అప్లోడ్ చేసి సబ్మిట్ అయితే చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా 5 డాక్యుమెంట్స్ అయితే అడిగింది. 5టిని యాడ్ చేసుకుని అప్లోడ్ చేసినట్లయితే నాకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించిన తర్వాత ఇక్కడ అప్పుడు సబ్మిట్ చేసినట్లయితే సబ్మిట్ అయితే అవుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పేమెంట్ నేను 1180 రూపీస్ అయితే పే చేయాలి. నేను యూఆర్ కేటగిరీ కాబట్టి. అండ్ మీరు ఏ విధంగా పేమెంట్ చేస్తారు, సో ఆ విధంగా పే చేయాలి. సో పేమెంట్ చేసిన తర్వాత డిక్లరేషన్ దగ్గర టిక్ బాక్స్ కొట్టేసి ప్రొసీడ్ అండ్ పేమెంట్కి వెళ్ళండి. ఇక్కడ CCA వెన్యూ ఉంది కదా, అది క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. టిక్ బాక్స్లో అయితే టిక్ మార్క్ పెట్టాలి. సో అప్పుడు మాత్రమే ప్రొసీడ్ అండ్ పేమెంట్కి అయితే తీసుకెళ్తుంది. సో ప్రొసీడ్ అండ్ పేమెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఏ విధంగా ఫీ అయితే పేమెంట్ చేస్తారని చూపిస్తుంది. ఇక్కడ చూడండి, బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అంతా, ట్రాన్సాక్షన్ టైం అయితే ఇచ్చింది. 15 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాలి. నెట్ బ్యాంకింగ్, వ్యాలెటా, యూపీఐ ఏ విధంగా పే చేస్తారు, 1180 రూపీస్ మీరు ఆ విధంగా అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ టైం బౌండ్ కాబట్టి త్వరగా పే చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఆలస్యం అయితే చేయొద్దు. మళ్ళీ టైం బౌండ్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ అంతా మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నేషనల్ క్యాపిటల్ రీజనల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అప్లై అయితే చేయండి. ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.